అందరికీ ఇప్పుడు కారులో ప్రయాణం ఎక్కడికో తెలుసా? ఫ్లోరిడాకి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు వచ్చేసి మేము వింటర్లో వెళ్తున్నాము. ఫ్లోరిడా ట్రిప్ ఎప్పుడైనా ఎవరైనా సరే వింటర్లో మాత్రమే ప్లాన్ చేయండి. సమ్మర్లో మాత్రం అస్సలు ప్లాన్ చేయొద్దు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. హాటెస్ట్ ప్లేస్ వచ్చేసి ఫ్లోరిడా. సమ్మర్లో మనం వెళ్ళాము అంటే వాచిపోతుంది. సన్ రైజ్ ఎంత ఎర్లీగా అవుతుందో సన్సెట్ మాత్రం నైట్ 9 అయినా కానీ సన్సెట్ అవుతుంది అనమాట. సో మధ్యలో ఎంత ఎండ ఉంటుంది అనేది మీరే అర్థం చేసుకోండి. డేలైట్ సేవింగ్ కూడా ఉంటుంది అనమాట. అక్కడ అసలు అంత వేడి అంత ఎక్కువగా ఉంటుంది. వింటర్ టైంలో మనం ఎంత కూలెస్ట్ ప్లేస్లో ఉన్నా బాగా విండీగా అట్లా ఉంటుంది కదా. అసలు ఇంకా స్వెటర్స్ మొత్తం టాప్ టు బాటమ్ కవర్ చేసుకొని ఉంటూ ఉంటాం కదా వింటర్లో చాలా లొకేషన్స్. కానీ మనం ఫ్లోరిడా వెళ్తే అదే టైంలో మొత్తం స్వెటర్స్ కూడా తీసి పక్కన పడేసి మరీ నేను హ్యాపీగా తిరిగాను. అంత హాయిగా ఉంది. అంటే వింటర్లో మనం చాలా ఫ్రీగా ఉండగలుగుతాం అనమాట. హ్యాపీగా స్వెటర్స్ లేకుండా ఎండను కూడా తట్టుకోగలుగుతాం అనమాట. ఆ ఎండ అనేది వింటర్లోనే మనం దాన్ని భరించడానికి ఈజీగా ఉంటుంది. కానీ సమ్మర్లో అసలు భరించలేము. ఇండియాలో వచ్చేసి మొత్తం బీచ్లే ఉంటాయన్నమాట. 20 నుంచి 30 వరకు బీచెస్ అనేవి మనం చూస్తూ ఉంటాము. మేమైతే ఒకటి బీచ్కి వెళ్ళాము. క్లియర్ వెదర్ బీచ్కి అయితే మీకు చూపిస్తున్నాను. అలాగే ఇంకోటి బీచ్కి వెళ్ళాము. వీడియోస్ మిస్ అవ్వడం వల్ల అదైతే నేను పెట్టలేకపోయాను. అక్కడ కూడా సూపర్ ఎంజాయ్ చేసాము. అది ఇంకా పెద్ద బీచ్, సౌత్ బీచ్. ఇది వచ్చేసి క్లియర్ వెదర్ బీచ్ అనమాట. ఇప్పుడు ఈవినింగ్కి బీచ్కి రీచ్ అయ్యాం అనమాట. ఫుల్ వాటర్లో ఇంకా ఫుల్ ఎంజాయ్ చేసాము. అలాగే శాండ్లో ఇలా బాల్ కానీ పిల్లలతో టాయ్స్ కానీ ఇంకా పిల్లలు ఏదన్నా శాండ్ గేమ్స్ ఆడుతూ ఉంటారు కదా, దాంట్లో హౌస్ బిల్డ్ చేయడం అలాంటివన్నీ కూడా ఫుల్ ఎంజాయ్ చేశారనమాట. మొత్తం తడిచిపోయాము. కార్ ఎక్కిన తర్వాత క్లీనింగ్ కూడా చాలా కష్టమైపోయింది. ఎందుకంటే మొత్తం తడిచి అలాగే అక్కడ శాండ్ ఉంటుంది కదా, అది మొత్తం కూడా మన కాళ్ళకి అంటుతూ ఉంటుంది. ముందు మనమంటే ఎలాగోలా మంచిగా క్లీన్ చేసుకొని మొత్తం ఫ్రెష్ అయిపోయి ఎక్కుతాము. బట్ పిల్లలు ఉంటారు చూసారా, వాళ్ళు వినరు చెప్పింది. ఇంకా వాళ్ళు అనుకుందే అంటారు. కార్లో సీట్లు పాడు చేస్తారు, కార్ అంతా డ్యామేజ్ చేస్తూ ఉంటారు. ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళాము అంటే ఎంజాయ్మెంట్ ఉంటుంది. అలాగే పిల్లలతో రిస్క్ కూడా ఉంటుంది. ఓపిక్గా మనం అన్నీ చూసుకోవాల్సిందే. అది ఎవ్వరికీ తప్పదు. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి, శుభ్రము నీట్గా ఉండాలి, ఫుడ్ చూసుకోవాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూసుకోవాల్సిందే. ఇంకా మేము ఇక్కడి నుంచి ఒక హోటల్కి అయితే వెళ్ళిపోయాము. హోటల్లోనే స్టే చేసామన్నమాట. మొత్తం మాది 4 days ట్రిప్. ఆ 4 days ట్రిప్ ఫ్లోరిడాలో వింటర్ టైంలో ఉండడం వల్ల ఈ వెదర్ వైజ్ కానీ అక్కడ మొత్తం డిస్నీ ల్యాండ్ ఇంకా కొన్ని ప్లేసెస్కి అయితే వెళ్ళాము. చాలా ఉంటాయి ప్లేసెస్ చూడడానికి ఫ్లోరిడాలో. సో ఎవరైనా సరే హాలిడే ట్రిప్ అంటే మనకి వింటర్లో క్రిస్మస్ టైంలో మొత్తం హాలిడేస్ ఉంటాయి అనమాట. ఒక 20 to 1 month వరకు. సో 1 month హాలిడేస్ పెట్టుకొని ఫ్లోరిడా ఎవరైనా ఉండి వెళ్ళారు అంటే మాత్రం ఎన్నో లొకేషన్స్ని కవర్ చేయొచ్చు. అక్కడ లేని లొకేషన్ ఉండదు. అన్ని పిల్లల కోసమే. పిల్లలైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. ఆర్లాండో వెళ్ళాము. కంపల్సరీ అన్నీ కూడా విజిట్ చేయాలి. డిస్నీ ల్యాండ్, యూనివర్సల్ స్టూడియోస్ ఇవే కాదనమాట. ఇంకా వేరే స్టేట్స్లో లాస్ ఏంజల్స్, న్యూయార్క్, ఇంకా నయాగరా ఫాల్స్, వీటన్నిటినీ అమెరికా వచ్చిన వాళ్ళు కానీ అమెరికాలో ఉండే వాళ్ళు కానీ మోస్ట్ విజిటెడ్ ప్లేసెస్ అనమాట. ఇవన్నీ కంపల్సరీ చూసి ఎంజాయ్ చేయాలి. చాలా డిఫరెంట్గా ఉంటుంది. పిల్లలు మరీ చిన్నగా ఉన్నప్పుడు మనం ఎక్కడికి తిరగలేము. అదే కొంచెం వాళ్ళకి కొంచెం తెలుస్తుంది కదా ఊహ, అది ఫస్ట్ గ్రేడ్ సెకండ్ గ్రేడ్లో ఉన్నప్పుడు వాళ్ళే అన్నీ అడుగుతూ ఉంటారనమాట. పిల్లలు మాట్లాడుకుంటూ ఉంటారు స్కూల్కి వెళ్ళి కూడా హాలిడేస్ అయిపోయిన తర్వాత. అలాగే వాళ్ళ టీచర్స్ కూడా వీళ్ళతో డిస్కస్ చేస్తూ ఉంటారు హాలిడేస్కి ఎక్కడికి వెళ్ళారు, ఏం చేశారు అని చెప్పేసి. ఇంకా ఎవ్రీ టైమ్ వీళ్ళైతే ఒక లిస్టే చెప్తూ ఉంటారు. మనం ఏంటంటే పరిస్థితులను బట్టించి అలాగే పిల్లల ఏజ్ని బట్టించి మనం ప్రయాణం అయితే చేసుకోవాలి. సింగిల్ కిడ్ ఉండి వాళ్ళు ఒక వయసుకు వచ్చి ఇంకా వాళ్ళ ముగ్గురు వరకే అయితే ఫ్యామిలీ వెళ్ళొచ్చు. లేదు 2 kids ఉన్నారు అంటే రెండో వాళ్ళు ఇంకా చిన్నగా ఉన్నారు అంటే పెద్దవాళ్ళు ఎంత అడిగినా కానీ మనం చూపించలేము. వీళ్ళు కూడా ఒక ఊహ వచ్చిందనుకోండి, అప్పుడు ఇద్దరికి కలిపి చూపిస్తే మొత్తం తిరుగుతూ ఉంటే మనకి ఈజీగా అవుతుంది అనమాట. వాళ్ళ పని వాళ్ళే చేసుకుంటూ వాళ్ళని మాత్రమే మనం టేక్ కేర్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి. అదే ఇప్పుడు అనుకోండి, వాళ్ళు ఫుడ్ పెట్టాలి, వాళ్ళు గొడవ చేస్తుంటారు, వాళ్ళని మనం మొయ్యాలి, లేదా స్టాలర్స్ పెట్టుకొని తిరగాలి, అవన్నీ కష్టం అవుతుంది కదా. సో అంత రిస్క్ అయితే ఎవ్వరూ పెట్టుకోవద్దు. అలా కాకుండా మంచిగా వాళ్ళకు ఊహ వచ్చిన తర్వాత మాత్రమే అన్ని ప్రయాణాలు అయితే పెట్టుకోండి. బాగా ఎంజాయ్ చేయాలి. లైఫ్లో ఏంటంటే ఓపిక ఉన్నప్పుడు మాత్రమే అన్ని ప్లేసెస్ అనేది కవర్ చేసేయాలన్నమాట.
ఇంకోటి వచ్చేసేసి రైడ్స్ కూడా ఉంటాయి అక్కడ. బట్ మేము ఇక్కడైతే చాలా స్టేట్స్‌లో 6 ఫ్లాగ్స్ అని చెప్పేసి ఉంటది. మొత్తం రైడ్స్ సూపర్ ఉంటదనమాట. కానీ నాకైతే చాలా భయం. ఈ రైడ్స్ కూడా చాలా భయంకరంగా ఉంటాయి. ఇంకా మా హస్బెండ్ అయితే కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తారు. తనే వాళ్ళ ఫ్రెండ్స్‌తో మేము రాకముందు వెళ్లారు. అలాగే మేము వచ్చిన తర్వాత మమ్మల్ని మొత్తం ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకొని వెళ్లారు. అదొచ్చేసి ప్యాకేజ్ ఉంటదనమాట. అంటే 1 ఇయర్ ప్యాకేజ్ తీసుకోవచ్చు. అది $100 నుంచి స్టార్ట్ అవుతూ ఉంటది. సమ్‌టైమ్స్ ఆఫర్స్ పెట్టినప్పుడు $75కి వస్తది. సో 1 ఇయర్ మొత్తం కూడా మనం ఎప్పుడైనా ఎంజాయ్ చేయొచ్చు. అదొచ్చేసి సమ్మర్‌లో వెళ్తే బావుంటదనమాట. వింటర్‌లో క్లోజ్ చేసే ఉంచుతారు. ఆ విండ్‌కి కానీ అట్లాగా. అంటే ఇది నేను వేరే స్టేట్‌లో ఉండే 6 ఫ్లాగ్స్ గురించి చెప్తున్నాను. ఇప్పుడు మీరు చూసేదైతే టెక్సాస్‌లో ఉండే 6 ఫ్లాగ్స్ అనమాట. మేము ఇక్కడే ఉంటాం కాబట్టి సమ్మర్‌లో వెళ్తూ ఉంటాము. భయంకరమైన రైడ్స్‌ని చూస్తుంటేనే భయమేస్తది. ఇంగ ఎక్కాను అంటే మాత్రం గుండె జారి గల్లంత అయిపోద్దనమాట. అది చూడండి ఎన్ని రింగులుందో. సేమ్ మనం 'బ్రహ్మానందం' మూవీ 'నువ్వు నాకు నచ్చావు' మూవీలో చూసాం కదా! ఇంగ అట్లనే ఉంటది. ఇంగ మిగిలినయి అయితే ఇంగ అంతకు మించి ఉంటాయి. మేమైతే ఇండియాలో ఉన్నప్పుడు 'రామోజీ ఫిల్మ్ సిటీ', 'వండర్‌లా' ఇవన్నీ తిరిగాను. నాకు 'వండర్‌లా' అయితే సేమ్ ఇంతే రైడ్స్ అనమాట కంప్లీట్‌గా. మనకి ఇక్కడ 6 ఫ్లాగ్స్ ఎలాగో ఇండియాలో 'వండర్‌లా' అలాగుంటది. అక్కడ అంతే నేను ఏవో 1, 2 మా హస్బెండ్ ఫోర్స్ వల్ల ఎక్కాను గానీ, ఇంకా ఇప్పుడైతే నాకు అంత లేదు. కళ్ళు తిరిగి మైగ్రేన్ గూడా వస్తదనమాట. అంత భయమేస్తా ఉంటది. ఇదొచ్చేసి చీకట్లో ఇట్లాంటియన్నీ పెట్టేసేసి బొమ్మలు వాటర్‌లో షిప్‌లో వెళ్తూ ఉంటామనమాట. 'జింగిల్ బెల్' అని చెప్పేసి సాంగ్ వస్తూ ఉంటది. అది ఒకసారి నేను అన్‌మ్యూట్ చేసి వినిపిస్తాను. ఒకసారి చూడండి. ఇక్కడొచ్చేసేసి ఏంటంటే మొత్తం డేంజర్ ప్లేస్ అన్నట్టు. అంటే అక్కడ మనుషులు, వెపన్స్ అలాగే ట్రెజర్ హంట్ అవన్నీ ఉంటాయన్నమాట. లోపల చాలా గోల్డ్ ఉంటున్నట్టు. వాళ్ళు భయపడే సౌండ్స్ అన్నీ పెడుతూ ఉంటారు. మనం ఇంక లోపలికెళ్ళి ఆ సౌండ్స్‌ని వింటూ అవన్నీ చూస్తూ ఉండాలి. ఇలాంటి ప్లేసెస్ కొన్ని చూసాను గానీ, ఇదైతే కొంచెం భయమేసింది. ఎందుకంటే చాలా సేపటి వరకు కంటిన్యూ అవుతూనే ఉంది. చాలా లాంగ్ ఉందనమాట. ఇది 2 కిలోమీటర్స్ వరకు ఉంది. సో, ఈ 2 కిలోమీటర్స్ వెళ్తూ డిఫరెంట్ సౌండ్స్ అనేది చూపిస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ ఉన్న లోపల హౌసెస్ కానీ, ఈ కొన్ని రాజులైతే ఎక్కడైతే ఎట్లా ఉంటారో, అలా కన్‌స్ట్రక్షన్ చేసినట్టుగా ఉందనమాట ఒక్కొక్క ప్లేసుల్లో. భలే ఉంది కదా వీడియో. బాగుంది క్యాండిల్ డిన్నర్ బాగుంది. Adiós, manches, The Southern Circling Los Angeles Volunteer Helper. ఇది చూడండి ఉయ్యాలు ఊగినట్టు అటు ఇటు ఊగుతూ ఉంటుంది. స్టార్ట్ అయినప్పుడు బాగానే ఉంటుంది. కానీ ఇంకా ముందుకెళ్ళే కొద్దీ ఇంకా ఎక్కువ హైట్లోకి తీసుకెళ్తాడు చూసారా, అప్పుడు తెలుస్తుంది అనమాట ఎందుకురా నాయన డబ్బులు ఇచ్చి తన్నులు తింటున్నాం అన్న ఫీలింగే వస్తుంది. ఇలాంటి రైడ్స్ అయితే నా వల్ల కానే కాదు అసలు. ఇంక ఇప్పుడు ఊర్లో తిరణాలు ఉన్నప్పుడు చిన్న చిన్న రంగుల రాట్నాలు అయితే తిరుగుతూ ఉండేదాన్ని. ఇక్కడికి వచ్చాక ఏవో మరీ డేంజర్ అన్నీ 1, 2 ఎక్కి హైదరాబాద్లో ఆ వండర్లా చూసిన తర్వాత ఇంకా నేను రైడ్స్ జోలి అయితే వెళ్ళదలుచుకోలేదు. ఇంకా లైఫ్లో రైడ్స్ అయితే ఇంకా నేను డేంజరస్ అయితే వాటి జోలి వెళ్ళననే అనుకుంటున్నాను, వెళ్ళను కూడా. మీరు నాలా మంచి మంచి ప్లేసెస్కి వెళ్ళారా? ఎవరైనా ఏదైనా ప్లేస్కి వెళ్ళి బాగుంటే మాత్రం ఒకసారి కమెంట్ చేయండి. అలాగే మనమైతే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.